మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరో దినాన్ని పరిశుద్ధాత్మదుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదుడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 30:27 నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని సకినము చూసి తెలుసుకుంటునని చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడు, ఇక్కడ లాబాను యాకోబుతో అంటున్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, మనం గమనించినప్పుడు యాకోబు లాబాను ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొంచెమే ఉంది, కానీ అక్కడ మనం గమనించినప్పుడు అతను బహుగా ఆశీర్వదించబడి దీవెనకరంగా మార్చబడ్డట్టు మనం చూస్తాం. కారణం ఏంటి? యాకోబు లాబాను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లాబాను కొంచెం ఉన్నవాడు అభివృద్ధి చెందడానికి, బహుగా అభివృద్ధి చెంది అతను విస్తరించడానికి గల కారణం ఏంటి? చూడండి, మనం గమనించినప్పుడు యాకోబుతో ఎవరున్నాడంటే సర్వోన్నతమైన దేవుడు తనకు తోడై ఉన్నాడు. దేవాది దేవుడు ఎప్పుడైతే తనకు తోడై ఉన్నాడో, చూడండి అక్కడ అంటాడు, మనం గమనించినప్పుడు యాకోబు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నిన్ను దీవించాడు అని యాకోబు లాబాను చెప్తున్నా చూస్తాం. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న నీ జీవితంలో కూడా నీ జీవితం కొంచెం ఉండవచ్చు. ఎటువంటి ఆశీర్వాదాలు నీ జీవితం లేకపోవచ్చు, ఎటువంటి దీవెనలు నీకు లేకపోవచ్చు. సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలోకి వస్తే, సర్వోన్నతమైన దేవుడు నీ దగ్గరికి వస్తే, నీలోకి వస్తే, నువ్వు అడుగుపెట్టి ప్రతిదీ నా దేవుడు దీవెనకరంగాను, నువ్వు అడుగుపెట్టి ప్రతిదీ ఆశీర్వాదకరంగాను నా ప్రభు మార్చు శక్తివంతుడు. బీడు భూములుగాను మెట్ట భూములు ఉండగాను అది సత్తు గల భూమిగాను. ప్రియ దేవుడి బిడ్డ, తలకరి వర్షాన్ని కడవర వర్షంతోనూ ప్రభువు నింపి నిన్ను నీ పిల్లల్ని ఉన్నతమైన ఆశీర్వాదం నింపుటకు దేవుడు శక్తివంతమైన దేవుడు. కనుక ఎవరి జీవితంలో అయితే సర్వోన్నతమైన దేవుడు ఉంటాడో, ఎవరిలైతే ఆయన ఉంటాడో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయండి. ఆ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. దేవుడు ఉండటం అంటే మనం గమనించినప్పుడు ప్రతిరోజు మనం ఆయనను ప్రార్థన చేయాలి, జీవగ్రంథం చదవాలి, ఏకువలేసి ప్రభువుసలు మనము అంగలార్పగలిగితే, మొరపెట్టగలిగితే నీ ప్రతి అవసరం తీర్చి నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలంలో దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనం గమనించినప్పుడు ఓబేదేదో కుటుంబంలో కూడా మందసం 3 నెలలు ఉంటే నా కుటుంబం ఆశీర్వదించబడింది. దావీదే ఆశ్చర్యపడాడు. దావీదు వరకు వెళ్ళిపోయింది, అది రాజు వరకు వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఓబేదేదో కుటుంబం వారందరూ ఆశీర్వదించబడిన మందస్సు ఉంది. మందస్సు ఉన్నప్పుడు అక్కడ ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. మందస్సు ఉన్నప్పుడు విజ్ఞాపన, మందస్సు ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే దేవుని యొక్క తోడు కృప ఏ కుటుంబంలో అయితే, ఎవరి జీవితంలో అయితే ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన కృపను అనుగ్రహించే దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో మరి సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో ఉన్నాడా? నీ జీవితంలో ఉంటే నువ్వు మౌనంగా ఉండవు, ఏకువం లేసి ప్రార్థన చేస్తావు. నీ జీవితంలో సర్వోన్నతమైన దేవుడు నువ్వు ఉంటే మౌనం ఉండవు, జీవగ్రంథం చదువుతావు. ప్రభు నీతో ఉన్నాడు అంటే నువ్వు విస్తారమైన ఆశీర్వాదంతో, మొదట కొంచెం ఉండవచ్చు కానీ ఉన్నతమైన ఆశీర్వాదం నింపుటకు శక్తివంతమైన దేవుడు. ఈ దినం నుంచి అయినా ఒకవేళ ప్రార్థన జీవితం లేదేమో, దేవుడి సన్నిధిలో మొరపెట్టే అనుభవం లేదేమో, దేవుడికి మందిరానికి వెళ్ళే అలవాటు లేదేమో, ప్రియ దేవుడి బిడ్డ, ఏదో పండగల దినాలను ఏదో నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవునికి మందిరానికి వెళ్ళి మరి ప్రార్థన చేసుకుని వస్తున్నావేమో. ప్రార్థన ప్రారంభించి దినం నుంచి కొంచెంగా ప్రారంభించు. నీ జీవితము తుదుకొది ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహించుటకు శక్తివంతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, వాక్యం వెంటనే వారి జీవితంలో ఎవరైతే ఆశీర్వాదం లేక దీవెన లేక ప్రభా ఎండిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్య, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారు ఉన్నతమైన కృప దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి,
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.